హలో అనంతపురం, నా పేరు అంకిరవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్ మరియు డయాబెటిక్ ఎడ్యుకేటర్. ఈరోజు మీకు హెయిర్ ఫాల్తో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం ఎలాగా, అది మనం తినే తిండి ద్వారా మెయిన్గా హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు చెప్తాను. సో ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని వైటమిన్ డెఫిసిటీ అనేది ఉండడానికి అవకాశం ఉంటుందండి. సో అందులో B7 ఒకటి, అలాగే మనకు ప్రోటీన్ కూడా డెఫిసిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ప్రోటీన్ మన ఫుడ్ ఇంటేక్లో తక్కువ ఉంటుందో వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో రెండో రీజన్ వచ్చేసి మనకు స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల కూడా, అంటే హెల్త్ కండిషన్స్ బట్టి కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో హెల్త్ కండిషన్స్లో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతుంది, అలాగే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ అయ్యడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు స్లీపింగ్ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళలో కూడా హెయిర్ ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది. సో ముందుగా దేనివల్ల హెయిర్ ఫాల్ అవుతుందని మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. డైలీ ఒక ఎగ్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు మనకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ప్రోటీన్ శాతం ఎక్కువ తీసుకున్నప్పుడు మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో దాంతోపాటు మీరు B7 ఉన్నటువంటి మనకు వైటమిన్ కాంబినేషన్ ఉన్నటువంటి క్యాప్సూల్స్ కూడా యూజ్ చేసినప్పుడు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇందులో ఏంటంటే మీకు బీట్రూట్, అలాగే మన ఫుడ్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు బీట్రూట్, పొమోగ్రానైట్, అలాగే దాంతోపాటు ఫ్లాక్స్ సీడ్స్, అలాగే మనకు సన్ఫ్లవర్ సీడ్స్, ఇలాంటి కాంబినేషన్ ఉండేట్టుగా మనం ఫుడ్ అనేది తీసుకోవాలి. సో దానివల్ల వచ్చేసి మీకు హెయిర్ అనేది థిక్నెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అన్నమాట. సో మరిన్ని వివరాల కోసం మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అంటే మీకు హెయిర్ గ్రోత్ డైట్ కావాలన్నా కూడా మీరు డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేయండి.